ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చందనం అలంకారం చేసే కదండి స్వామివారికి. ఆ చందనాన్ని ఎలా తీస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలనిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ చందనాన్ని ఏం చేస్తానో కూడా చూడండి ఈ వీడియోలో. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ ముందుగా అయితే స్వామివారిని అమ్మవారిని ఆ రోజు సాయంత్రం మకర తోరణం తీసేసి ఈ విధంగా అయితే అలంకరించి మీకు చూపిస్తున్నాను చూడండి. స్వామివారిని ఈ విధంగా ఆ రోజు సాయంత్రము అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఈ విధంగా అలంకరించాను. అలాగే స్వామివారికి నివేదనగా వాటర్ యాపిల్ అయితే సమర్పించడం జరిగిందండి. ఈ విధంగా వాటర్ యాపిల్ కూడా నివేదనగా పెడతాం విశేషము. అలాగే ఆ రోజు రావటం కూడా విశేషము. వాటర్కి సంబంధించిన ఆ రోజు చందనం కదా స్వామివారు చల్లదనం ఇచ్చేయి ఇస్తూ ఉంటారు ప్రసాదంగా. అలాగే మనం కూడా స్వామివారికి ఈ వాటర్ యాపిల్ వాటర్కి సంబంధించిన ఇవి అయితే సమర్పించడం జరిగిందండి. స్వామిని మీరు కూడా చూడండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం చేసుకోండి. తర్వాత ధూపము ఆ రోజు సాయంత్రమే ధూపము దీపము నైవేద్యము దివ్యమంగళ నీరాజనాలు కూడా ఇవ్వటం జరిగిందండి స్వామివారికి. అలాగే నివేదన ఇవన్నీ కూడా హారతి అంతా ఇచ్చిన తర్వాత ఆ తర్వాత రోజు ఉదయము గురువారం నాడు స్వామివారికి చందనము తీయటం అనే వీడియో ఈ వీడియోలో చూడండి. ముందు అంటే మధ్యలో వస్తుంది ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. చందనం తీసేది కూడా ఒక ప్రాసెస్గా అయితే చేస్తానండి. అంటే ఎలా పడితే అలా తీయకూడదు అనేది శాస్త్రము. అంటే ఆ స్వామివారికి అలంకరించిన చందనాన్ని అదే విధంగా తీస్తే చాలా మంచిది. నేను ఏ విధంగా తీస్తానో ఆ విధంగా తీసినట్లయితే మంచిది. అది కూడా మీరు ఈ వీడియోలోనే చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను. కొంచెం ముందు వీడియోకి రాగానే మీకు అది వస్తుంది, తప్పకుండా చూస్తారని నేను భావిస్తున్నాను. ఇక్కడ స్వామివారికి హారతి ఇస్తున్నాను చూడండి. తర్వాత లైట్ కట్టేసి కూడా హారతి ఇస్తాను చూడండి. అంటే దీపాల కాంతులు ఎలా ఉన్నారు, లేదంటే దీపాలు ఆ లైట్ వేస్తే ఎలా ఉన్నారు అనేది కూడా మీకు వేరియేషన్ తెలుస్తుంది స్వామివారికి అని మీరు చూస్తారని చెప్పి నేను పెడతాను చూడండి. ఈ వీడియోలో మొత్తం చూడండి. అలాగే దీపాలు కూడా సాయంత్రం దీపారాధన చేశాను. ఆ తర్వాత రోజు ఉదయం కూడా దీపారాధన చేశాను. ఇదిగోండి దీపాల కాంతుల్లో ఆ తర్వాత కర్పూర హారతి ఇంకా ఇస్తుంటే అది దగదగ మెరుస్తూ స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు మనకి. ఆ తర్వాత కర్పూర హారతిని మీరు కూడా కళ్ళగద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూడండి, ఆ హారతిని మీరు కూడా కళ్ళగద్దుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత గురువారం రోజు జరిగిన ఆ చందన అలంకారాన్ని తీయటాన్ని ఈ వీడియోలో వీక్షించి తరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి కదండి. ఇప్పుడు స్వామివారు సింహాచలనాథుడిగా ఉన్నారు కదా. మనం అలంకారం చేసాం కాబట్టి మళ్ళీ అలంకారం తీసేటప్పుడు మళ్ళీ స్వామివారు వెంకటేశ్వర స్వామివారుగా మనకు దర్శనం ఇచ్చే శుభగడియలు అవి. అంటే అప్పుడు దాకా సింహాచల అప్పన్నగా దర్శించిన స్వామి మరి తర్వాత వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనం ఇచ్చే ఘట్టం అది చాలా బాగుంటుంది. అది కూడా వీక్షించండి. ఈ విధంగా స్వామివారికి మకర తోరణం తీసేసినా కూడా చాలా అందంగా ఉన్నారండి స్వామివారు. చూసినట్లయితే మకర తోరణం అవన్నీ తీసేశాను, కానీ అమ్మవార్లు కూడా చూడండి చిరునవ్వులతో నవ్వుతూ మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత స్వామివారిని ఈ దీపాల్లో చూస్తుంటే భలే కనులు పండుగగా ఉందంటే అసలు సింహాచలంలో స్వామివారు ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఉన్నారా అన్నట్లు అసలు అక్కడ ఉన్నట్లే అనిపించింది. అంత బాగుందండి, చాలా బాగా కుదిరిందనే చెప్పుకోవాలి. చంద్రమ అలంకారం ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ సారి చేయటము. అంటే అంతకుముందు ముద్దలతో చేశాను కానీ ఇలా చేయటం ఫస్ట్ సారి, కానీ బాగా వచ్చింది. ముందుగా స్వామివారి ముందు ఏర్పాటు చేసిన ఒక వేదిక మీద ఇట్లా ఏర్పాటు చేశాను. చందనం తీసేటప్పుడు మంగళహారతి ఇస్తూ మంగళహారతి అన్నీ కూడా ఇచ్చిన తర్వాత అమ్మవార్లకి స్వామివారికి ఇప్పుడు అసలు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సహస్రధార పాత్ర ఉంటుంది కదండి. ఆ సహస్రధార పాత్రతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ చందనం అంతా కూడా వాటి అంతకు అదే కరిగి 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 మనకి స్వామి రూపాన్ని
వచ్చేలాగా నేను చేస్తానండి. మామూలుగా అయితే మీరు అనుకోవచ్చు చందనం ఇట్లా ఊడ తీసేయచ్చు కదా, వచ్చేస్తుంది కదా, తర్వాత యూస్ చేసుకో, కానీ మనం యూస్ చేసుకోవడానికి కూడా వాడవచ్చండి. అంటే మొత్తం వెళ్ళిపోదు, కొంచెమే వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను. ఆ వాటర్ని కూడా ఏం చేస్తానంటే తొక్కని ప్రదేశంలో మొక్కల్లో పోస్తాను. అలాగే చందనం కనుక కొంచెమే తీసుకుంటాం, అవసరమైనంత వరకే తీసుకుంటాము. మిగతా అది స్వామివారికి నీళ్ళల్లో కలిపి ఆ మొక్కల్లో అయితే వేస్తూ ఉంటాను. అంటే అంత చందనం మనం వాడకం కదండి, వాడకపోతే మళ్ళీ వాసన వచ్చేస్తుంది, లేదంటే పాడైపోతుంది. అందుకని నేను అలా అయితే చేస్తాను. ఆ తర్వాత ఒక బిందెతో నీళ్ళతో ఈ విధంగా కూడా ఇంకా ఫాస్ట్గా వచ్చేలాగా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, మధ్యలో వెంకటేశ్వర స్వామి రూపం కూడా వచ్చేసింది. చూసారా, ఆ సహస్రధారా పాత్రతోనే స్వామివారి యొక్క రూపం వచ్చేసింది. కానీ ఇంకా బాగా రావాలని చెప్పి నేనైతే ఈ విధంగా నీళ్లు పోసి స్వామివారి యొక్క రూపాన్ని మొత్తం కూడా బయటికి తీసుకురావటం జరుగుతుంది. అదిగోండి ఈ విధంగా మొత్తం కూడా అలంకారం అంతా వచ్చేసింది. స్వామివారు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో కదా. ఈ విధంగా మొత్తం ముగ్గురు కూడా కనపడేలాగా వచ్చేసారు. వెనక వెంకటేశ్వర స్వామి కూడా కనపడుతున్నారు, చూసారా, మూలమూర్తి. దీపాల కాంతులో స్వామివారు కూడా దర్శనం ఇస్తున్నారు. ఈ విధంగా చందనము తీసేటప్పుడు ఇలా అయితే చేస్తానండి. ఇవి వాటర్తో మొత్తం కూడా ఆ చందనం అంతా కరిగిపోతుంది. ఆ వాటర్ని తీసుకువెళ్ళి మొక్కల్లో, తొక్కని చోట మొక్కల్లో వేయటం జరుగుతుంది. నీళ్ళ రూపంలో ఉంటే కనుక మొక్కకి మంచిది, అలాగే చందనము అది కూడా మంచిది. లేదా ఒట్టి చందనం వేసినా కూడా మొక్కల్లో ఎప్పటికైనా అది అలానే ఉండిపోతూ ఉంటుంది కనపడుతూ. అదే వాటర్లో కలిపి వేసేసామనుకోండి, చక్కగా మొక్కకి ఔషధానికి అంటే కొంచెం మంచి జరిగిద్ది కదండి మొక్కకు కూడా. ఈ వాటర్ వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అలా వేశాను నేను. ఈ విధంగా స్వామివారికి చంద్రం అయితే విడుపు కార్యక్రమం తీయటం అనేది జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. స్వామివారికి తర్వాత అంతా అయిపోయినాక మంగళహారతి ఇచ్చి స్వామివారి దర్శనం ఇచ్చేసారు కదండి మనకు వెంకటేశ్వర స్వామిగా. సింహాద్రినాథుడి నుండి సాక్షాత్ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం చందనాన్ని అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగిందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.